పేరుకే పౌర ప్రభుత్వం. పాకిస్తాన్ను పాలిస్తుంది ఆర్మీ, నిఘా సంస్థలు, ఉగ్రవాదులే. భారత్ కొన్ని దశాబ్దాలుగా ప్రపంచం ముందు మొత్తుకుంటున్న నిజాలే ఇవి. కానీ పాశ్చాత్య దేశాలు భారత్ను నమ్మలేదు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశంగానే చూశాయి. అందుకే ఆ దేశం ఇంకా మనుగడ సాగిస్తోంది. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే తమ దేశంలో పేరుకే పౌర ప్రభుత్వం ఉందని ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించాడు. పాక్ పార్లమెంట్ ఉగ్రవాదులను పెంచి పోషించే నిఘా సంస్థ ఐఎస్ఐ గుప్పెట్లోనే ఉందని అదే పార్లమెంట్లో ప్రకటించాడు. ఈ ప్రకటనే ఇప్పుడు పాకిస్తాన్ అసలు రంగు బయటపెట్టింది. ఇంతకు తమ దేశ పార్లమెంట్ ఐఎస్ఐ గుప్పెట్లోనే ఉందని పాక్ రక్షణ మంత్రి ఎందుకు అన్నాడు? ఈ సంచలన ప్రకటన పాకిస్తాన్కు శాపంగా ఎలా మారబోతుంది? ఇప్పటికైనా పాశ్చాత్య దేశాలు కళ్ళు తెరుస్తాయా? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని శాసిస్తోంది ఆ నిఘా సంస్థేనా? పేరుకే పౌర ప్రభుత్వం, తెర వెనుక ఐఎస్ఐ ఏం చేస్తోంది? ఖవాజా ఆసిఫ్ బయటపెట్టిన పాకిస్తాన్ పచ్చి నిజాలేంటి? लेजिस्लेशन के लिए मीटिंगें अटेंड की हुई हैं जिनमें मैं खुद बैठता था, पीपल्स पार्टी के भी रात बैठते थे और उसमें आईएसआई के लोग भी बैठते थे, जनरल फैज के भेजे हुए लोग वहाँ पे बैठते थे और वो हमारी सारी गुफ्तगू जो है मॉनिटर करते थे और जहाँ पे चाहते थे वहाँ पे वो हमारी सिमत भी दुरुस्त कर देते. ये एक कन्फेशन है, एक पॉलिटिकल वर्कर की कन्फेशन है और मैं ये कन्फेशन इसलिए कर रहा हूँ कि कम से कम थोड़ा बोझ जो है मेरे ज़मीर का जो है वो हल्का हो जाए. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వాల కంటే సైన్యం, నిఘా సంస్థల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అనే భారత వాదనకు బలం చేకూర్చిన ప్రకటన ఇది. ఐఎస్ఐ దేశ చట్టసభ కార్యకలాపాలపై ప్రభావం చూపిందని ఆ దేశ రక్షణ మంత్రి అదే పార్లమెంటులో అంగీకరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనే కారణమని ఆరోపించాడు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న సమయంలో ఐఎస్ఐకు అపార స్వేచ్ఛ కల్పించారని పేర్కొన్నాడు. అప్పటి ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫాయిజ్ హమీద్ తరచూ కీలక అధికారిక సమావేశాల్లో పాల్గొనేవారని వెల్లడించాడు. అంతేకాదు అప్పటి స్పీకర్ నివాసంలో జరిగిన సమావేశాలు కూడా ఫాయిజ్ హమీద్ హాజరై చట్టసభ కార్యకలాపాలు, కీలక నిర్ణయాలపై ప్రభావం చూపారని ఖవాజా ఆసిఫ్ ఆరోపించాడు. ఐఎస్ఐ ఒత్తిడి కారణంగానే కొన్ని కీలక చట్ట సవరణలు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. మరోవైపు యాంటీ మనీ లాండరింగ్ చట్టంలో చేసిన సవరణలు కూడా నిఘా సంస్థ ప్రభావంతోనే జరిగాయని ఆసిఫ్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఐఎస్ఐకి అనుకూలంగా ఉండే కొన్ని చట్టాలను కూడా అప్పట్లో అమల్లోకి తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని, తప్పంతా ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే జరిగిందని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాల్లో రక్షణ మంత్రి మిలిటరీకి, ఇంటెలిజెన్స్ సంస్థలకు బాస్. కానీ పాకిస్తాన్లో పరిస్థితి పూర్తిగా రివర్స్. అక్కడ ఎన్నికైన ప్రభుత్వం కేవలం ఒక ఫ్రంట్ ఫేస్ మాత్రమే. అసలు అధికారమంతా రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఇస్లామాబాద్లోని ఐఎస్ఐ ఆఫీస్ నుంచే నడుస్తుంది. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల ద్వారా ఈ చేదు నిజాన్ని, రక్షణ మంత్రిగా తనకున్న నిస్సహాయతను స్వయంగా ఒప్పుకున్నట్లు అయింది. పాక్ను ప్రస్తుతం నడుపుతోంది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఆర్మీ, ఐఎస్ఐ ఉగ్రవాదులతో కూడిన ఒక హైబ్రిడ్ మోడల్. పార్లమెంటులో ఏ చట్టం పాస్ అవ్వాలన్నా, ఏ లీడర్ అధికారంలో ఉండాలన్నా ఐఎస్ఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. కోర్టులో రాజకీయ నాయకులు, మీడియా అన్ని వారి నిఘా నీడలోనే పనిచేస్తాయి. ఆసిఫ్ స్వయంగా అధికార పక్షంలో ఉంటూ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తాము కేవలం రబ్బర్ స్టాంపులమేనని, పార్లమెంటు సార్వభౌమత్వం ఒక అబద్ధమని అతడే ఒప్పుకున్నట్లయింది. సాధారణంగా పాకిస్తాన్లో ఆర్మీని లేదా ఐఎస్ఐని విమర్శిస్తే దేశద్రోహ ముద్ర వేస్తారు. కానీ ఇటీవలి కాలంలో, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదం పెరగడం, ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ అలజడుల వల్ల పాక్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి ఇలా మాట్లాడడం వెనుక ఒక వ్యూహం కూడా ఉంది. దేశంలో ఏం జరిగినా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి కారణం ఏం కాదు, వెనుక ఉండి నడిపిస్తున్న ఐఎస్ఐదే బాధ్యత అని ప్రజలకు చెప్పడం. ఈ కాంట్రాస్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ పార్లమెంట్ అనేది ఒక చట్ట సభగా ప్రపంచానికి కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక అసలు స్క్రిప్ట్ రాసేది, డైరెక్ట్ చేసేది మాత్రం ఐఎస్ఐ, ఆర్మీ మాత్రమే అనే భారత్ వాదనలకు ఆ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యలే అధికారిక ధృవీకరణగా నిలిచాయి. మరి ఈ పరిణామం పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని ఎలా బట్టబయలు చేస్తుంది? ఇన్నాళ్లు భారత్, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు ఇస్తూ భారత్పైకి, ఆఫ్ఘనిస్తాన్ పైకి ఉసిగొల్పుతున్నాయని చెబుతూ వస్తోంది. దానికి పాకిస్తాన్ పాలకులు మాకు సంబంధం లేదు, అవి ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న పనులు అని తప్పించుకునేవారు. ఇప్పుడు స్వయంగా రక్షణ మంత్రి పార్లమెంట్ అంతా ఐఎస్ఐ గుప్పెట్లో ఉందని ఒప్పుకున్నారు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనుక, వారి విదేశాంగ విధానం వెనుక ఉన్నది ఐఎస్ఐయే. దీనివల్ల లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు ఐఎస్ఐ ఇస్తున్న మద్దతు నేరుగా
నేరుగా పాక్ ప్రభుత్వ అధికారిక మద్దతే అని ప్రపంచం ముందు తిరుగులేని విధంగా రుజువైంది. ఈ వ్యాఖ్యల తర్వాత ఐక్యరాజ్య సమితి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై పాక్ తనను తాను బాధిత దేశంగా ప్రొజెక్ట్ చేసుకోలేదు. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. IMF, ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పుల మీదే ఆ దేశం బతుకుతోంది. ప్రపంచ సంస్థలు అప్పులిచ్చేటప్పుడు ఆ దేశంలో స్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేదా అని చూస్తాయి. నిర్ణయాధికారం ఎన్నికైన ప్రభుత్వానిది కాకుండా ఒక ఇంటెలిజెన్స్ సంస్థది అని తేలిపోయాక ఆ దేశానికి నిధులు ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలు వెనుకాడుతాయి. విదేశీ పెట్టుబడులు పూర్తిగా ఆగిపోతాయి. అదే జరిగితే దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ కథ ముగిసినట్టే. ISI ఇన్నాళ్లు భారత్ను దెబ్బతీయడానికి కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులను పెంచింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కు సాయం చేసింది. కానీ ఇప్పుడు అదే తాలిబాన్ అనుబంధ సంస్థలు పాకిస్తాన్ సైన్యంపైనే దాడులు చేస్తున్నాయి. పార్లమెంటును, దేశాన్ని కంట్రోల్ చేసే క్రమంలో ISI దేశ రక్షణను గాలి కుదిలేసింది. ఫలితంగా పాకిస్తాన్ లోపలే ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోయింది. వారు పెంచిన పాములే ఇప్పుడు వారిని కరుస్తున్నాయి. ISI రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల సొంత దేశ ప్రజల్ని ఉగ్రవాదం నుండి రక్షించలేకపోతుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ఒక సాధారణ ప్రజాస్వామ్య దేశం కాదు, అది కేవలం ఉగ్రవాదాన్ని, నిఘా వ్యవస్థను నడిపే ఒక మిలిటరీ కార్పొరేషన్ అనే చేదు నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పే. ఇది మున్ముందు ఆ దేశ ఉనికికే పెద్ద ముప్పుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.